హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 1500లో వైజాగ్ టు అరుణాచలం ట్రిప్. ఈరోజు నేను చాలా స్పెషల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మీరు ఈ వీడియో ఓపెన్ చేశారంటే శివుడు అనుగ్రహం ఎంతో కొంత ఉండే ఉంటుంది. నేను వైజాగ్ నుంచి అరుణాచలం వరకు 1500 లోపు ఎలా ప్రయాణించానో మీతో పంచుకోబోతున్నాను. బడ్జెట్ ట్రావెల్ ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. వైజాగ్ నుంచి 3 ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఖర్గ్పూర్ జంక్షన్ టు విల్లుపురం జంక్షన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 22603. ఇది థర్స్డే ఒకరోజే ఉంటుంది. అండ్ సెకండ్ ట్రైన్ వచ్చేసి పురువుల జంక్షన్ టు తిరువనవల్లై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 22605. ఇది మండే అండ్ ఫ్రైడే ఉంటుంది. అండ్ థర్డ్ ట్రైన్ వచ్చేసి హవారా పాండిచ్చేరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ 12867 సండే ఒకరోజే ఉంటుంది. బస్ టికెట్స్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుందని నేను ముందుగానే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నా. నాకైతే 500 పడింది. అండ్ ట్రైన్ జర్నీ చాలా మంచిగా జరిగింది. రోడ్డు పక్కన పచ్చని పొలాలు, కొండలు, అందమైన ప్రకృతి దృశ్యాలు నా మనసుని చాలా దోచుకున్నాయి. చివరికి నేను అరుణాచలం చేరుకున్నాను. ఇక్కడ రమణాశ్రయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రశాంతత వాతావరణం నాకు చాలా నచ్చింది. అక్కడికి చేరుకున్నాక అక్కడ ఉన్న లోకల్ బడ్జెట్ హోటల్స్లో బస్ చేశాను. నాకైతే 200 పడింది 12 అవర్స్కి. అరుణాచలేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నాను. ఆలయం చాలా పెద్దగా అందంగా ఉంది. గిరి ప్రదక్షిణ చేశాను 14 km. గిరి ప్రదక్షిణ చేసినప్పుడు అక్కడ ప్రకృతి అందాలు, భక్తులు భక్తి భావనను ఆశ్చర్యపరిచాయి. అరుణాచలంలో లోకల్ ఫుడ్ చాలా రుచికరంగా ఉంది. తక్కువ ధరలో భోజనం దొరికింది. నేనైతే గురు పౌర్ణమి రోజు వెళ్ళాను కాబట్టి నాకు ఫుడ్ అంతా ఫ్రీగానే దొరికింది. నేను ఇక్కడ లభించే కొన్ని స్థానిక వంటకాలు కూడా రుచి చేశాను. తిరిగి విశాఖపట్నం ప్రయాణం కూడా ట్రైన్లోనే చేశాను. 1500 లోపు పూర్తి చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. బడ్జెట్ ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. ధన్యవాదాలు. ప్రయాణానికి ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల ఖర్చులు అయితే తగ్గించుకోవచ్చు. చిన్న బ్లాగ్ మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.